సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయండి. కొన్నిసార్లు ఈ బ్లాకేజెస్, ఎస్పెషలీ పుట్టుకతో వచ్చే బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి, ప్రీవియస్ సర్జరీ వల్ల అయిన ప్రాబ్లమ్స్ అనుకోండి, వాటిని బాగా చేయొచ్చు. అంటే వాసెక్టమీ రివర్సల్, ఎపిడిడిమస్ నుంచి లేదా టెస్టిస్ నుంచి కణాలని బయటికి తీయడము, లేదా ఇజాక్యులేటరీ డక్ట్ లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి దాన్ని రిపేర్ చేయడము, ఇలాంటి చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి. వాటి ద్వారా ఈ కణాలని మనం తీసుకొని ఐవీఎఫ్ కని వాడుకోవచ్చు. అంటే ఐవీఎఫ్ అని వినుంటారు మీరు. ఐవీఎఫ్ లో ఇక్సీ ప్రొసీజర్, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఈ ప్రొసీజర్స్ ద్వారా రాకపోయినా మైక్రో సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ అని ఉంటుంది. అంటే దాన్ని మీసా అంటారు. ఎపిడిడిమస్ నుంచో టెస్టిస్ నుంచో మైక్రో సర్జరీగా, అంటే ఎంత తక్కువ ఉన్నా ఆ కణాలని తీసుకొని మనం ఐవీఎఫ్కి వాడుకుని ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు. సో యాంటీబయోటిక్ థెరపీ, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, వాపు ఉందండి, అంటే బాడీ లోపలే ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి, అలాంటప్పుడు యాంటీబయోటిక్ థెరపీ కూడా పనిచేయచ్చు.